హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు కనుక నా యొక్క ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి మనకైతే గ్రామీణ డాక్ సేవకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకి జీడిఎస్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది డైరెక్ట్ జాబ్ అనమాట. ఎలాంటి ఎగ్జామ్ ఉండదు. 10వ తరగతిలో ఉన్న మార్క్స్ని బేస్ చేసుకొని ఈ జాబ్ అనేది ఇస్తారనమాట. ప్రస్తుతానికైతే ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. దీంట్లో బీపీఎం అండ్ ఏపీపీఎం పోస్టులు ఏంటి ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇది అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనమాట. మనకి ప్రతి స్టేట్లో ఈ పోస్టులు అనేవి పడ్డాయి. అదేవిధంగా మన తెలంగాణలో కూడా పడ్డాయి. ఓవరాల్గా 21,413 పోస్టులు పడితే తెలంగాణకు వచ్చేసరికి 519 పోస్టులు మాత్రమే ఉన్నాయి. మొదటి విడతగా ఇవి ఇచ్చారు. మళ్ళీ మనకి జూలైలో మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్, సెకండ్ షెడ్యూల్ కూడా వస్తుంది. అప్పుడు మళ్ళీ కూడా కొన్ని పోస్టులు అనేవి పడతాయన్నమాట. ప్రస్తుతానికి అయితే అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు, కేటగిరీ వైజ్ పోస్టులు చూపిస్తాయి. అప్లికేషన్లో కూడా ఓన్లీ కేటగిరీ వైజ్ పోస్టులు మాత్రమే అప్లై చేసేటప్పుడు చూపిస్తాయి. అప్లికేషన్ వచ్చేసి 10th ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 3rd మార్చ్ వరకు ఉందన్నమాట. అదేవిధంగా మనకి ఏదైనా ఎడిట్ కానీ కరెక్షన్ కానీ చేసుకోవాలంటే 6th మార్చ్ నుంచి 8th మార్చ్ వరకు ఈ కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మనకి బీపీఎం అండ్ ఏబీపీఎం పోస్టులు ఉన్నాయి. బీపీఎంకి వచ్చేసి 12,000, ప్రజెంట్కి అయితే 12,000 నుంచి 29,380 రూపాయల వరకు గ్రాస్ స్కేల్ అనేది ఉంది. అదేవిధంగా ఏబీపీఎంకి వచ్చేసి 10,000 నుంచి 24,470 రూపాయల స్కేల్ ఉంది అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి ఎలాంటి ఫీజు అనేది లేదు. మిగతా వారికి మాత్రము 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంది. జనరల్ మరియు ఓబీసీ స్టూడెంట్స్కి 100 రూపాయల ఫీ ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. మనకైతే జనరల్గా ఫస్ట్ మొబైల్ నెంబర్ అడుగుతుంది, తర్వాత మెయిల్ ఐడి అడుగుతుంది. మొబైల్కి అదేవిధంగా మెయిల్కి ఓటీపీస్ అనేవి రావడం జరుగుతుంది. మీ యొక్క నేము, ఫాదర్ నేము, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ మేలా ఫీమేలా అడుగుతుంది. ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, జనరలా, ఇది కూడా మనం ఫిలప్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళని అడుగుతుంది, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది సేమ్ అప్లికేషను. మీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు, కంట్రీలో ఉన్న ఏ స్టేట్ వాళ్ళకైనా సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. అదేవిధంగా మీ యొక్క 10th క్లాస్ అనేది ఎప్పుడు అయిపోయింది, ఇయర్ ఎప్పుడు అయిపోయింది అని అడుగుతుంది. సో దాన్ని కూడా మనము 2020లో అయిపోయిందా, 2022లో అయిపోయిందా, అది ఫిలప్ చేసుకోవాలి. మొబైల్కి అదేవిధంగా ఈమెయిల్కి ఓటీపీస్ వచ్చి ఉంటాయి. ఆ ఓటీపీస్ని ఎంటర్ చేసేసి సబ్మిట్ ఓటీపీ కొట్టాలి. చివరిగా మనము సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. అదే పేజ్ లోపల మనకి కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. ఫస్ట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పైన క్లిక్ చేయండి. అక్కడ మనకి డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. అవి డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఫోటో 50 KB లోపల ఉండాలి. అదేవిధంగా సిగ్నేచర్ వచ్చేసి 20 KB లోపల ఉండాలి. జస్ట్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్ అంటే 10th క్లాస్ లోపల మీరు ఏమేమి లాంగ్వేజ్ చదివారో అని అడుగుతుంది. ఎస్ఎస్సి లోపల మనం తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కొంతమంది ఉర్దూ అయితే ఉర్దూ, ఏ లాంగ్వేజ్ వాళ్ళు అయితే ఆ సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్, అవన్నీ చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా సబ్మిట్ కొట్టగానే మనకి ఎంటైర్ పేజ్ అని చూపిస్తుంది. ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనమాట. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేయగానే మనకు ఒక నంబర్ అనేది వస్తుంది. ఆ నంబరు మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్కి వెళ్ళండి. ఇక్కడ మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోండి.